అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు గత వారం రోజుల క్రితం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సి 16,000 చిన్న పోస్టు ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. ఆ మెగా డిఎస్సిని ఈరోజు ఆదివాసీ గిరిజనులకు ఈరోజు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి సందర్భంగా గిరిజన సంఘం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో మన అల్లూరు జిల్లా పాడేరు కావచ్చు, రంపచోడవరం కావచ్చు, మొత్తం పోస్టులు చూసినట్లయితే 512 పోస్టులు చూపిస్తే ఇందులో కేవలం ఎస్టీ వారికి సంబంధించింది. ఎస్టీ వారు 95% మంది ఆదివాసీ గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో కేవలం 6% మాత్రమే చూపిస్తూ మొత్తం పోస్టుల్లో 512 పోస్టుల్లో కేవలం 30 పోస్టులు మాత్రమే ఆదివాసులు కేటాయించడం అన్యాయం చేసే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఎవరైతే నాన్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 482 పోస్టులు కేటాయించడం అనేది ఆదివాసీ గిరిజనులని, ఆదివాసీ ఒక నిరుద్యోగుల్ని కొంపల ముంచడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అరకు సభలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, జియో నెంబర్ 3 అది రద్దు అయింది. ఇదే సందర్భంలో ఈ జియో నెంబర్ 3 స్థానంలో జియో నెంబర్ ధీటుగా తీసుకొచ్చి ఈరోజు ఆదివాసులకు అన్యాయం చేయకుండా దీనికి మేము అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మేము ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి మేము బాధ్యత తీసుకొని ఆదివాసీ గిరిజనులకి అన్యాయం చేయకుండా ఆ జియో నెంబర్ 3 ధీటుగానే తీసుకొచ్చి అందరికీ కూడా పోస్టులు 100% పోస్టులు భర్తీ చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తర్వాత అది మొత్తంగా కూడా ఈరోజు ప్రభుత్వం తంగంలో తొక్కి ఈరోజు గిరిజన ప్రాంతంలో 100% గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు 94% గిరిజన నేతలు కేటాయించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ జియో నెంబర్ 3 స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు గిరిజన ప్రాంతంలో 100% పోస్టులు అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఆదివాసీ డిఎస్సి వెంటనే నియామకం చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు.